ఐ బిలీవ్ వన్ థింగ్, ట్రాక్స్ జాగ్రత్తగా పాడాలండి. అది ఆయన కూడా అదే చెప్తారనమాట. మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు. ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి. ఇప్పుడు వైకుంఠపురం, అల వైకుంఠపురం టైటిల్ సాంగ్, అల వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుద పల, ఈ పాటలో ప్రియా చేసిన వైకుంఠపురములో లా 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 లా, ఈ పాట అది ట్రాక్ పాడారా? నేను ట్రాక్ పాడాను, ఓకే అయిపోయింది. అట్లా తమన్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులో బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం. అంటే మనం బాగా పాడేస్తే కాదు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. సో అది నేను ఆ పాటని ఏ పాట అయినా నా మొదటి పాటగానే అనుకుంటా. అలా అనుకోకపోతే కష్టం. మనం పాడేసంగా అనుకుంటే కష్టం. అలా అనుకున్న పాటలు వాళ్ళకి నచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, డైరెక్టర్స్ వెంకట్, మిగతా టీం అందరూ కూడా, క్యాస్ట్ అందరూ కూడా ఓకే చేయడం, ఐ బిలీవ్ దట్. సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను. చాలా మంచి పాటలు అంటే ప్లేబ్యాక్, అంటే నేను అనేది కచేరీలు మాత్రమే. అవునవును, ప్లేబ్యాక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు, అంతకుముందు ఆ తర్వాత సినిమాలు నీలి నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు పాడారు. శ్రీరామ్ గారు పాడారు. సునీత గారితో 4-5 పాటలే. బట్ నా ఆఫ్టర్ బాలు గారి తర్వాత నన్ను అమెరికాలో 2009లో, అంటే సునీత గారు మొట్టమొదటిసారిగా అది మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో అమెరికాలో షో చేశారనమాట. అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆవిడ. నన్ను ఒక ఇలా బాలుగారు ఇలా తీసుకెళ్తే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది సునీత గారు. మంచి పాటని చాలా మనసారా తను అప్రిషియేట్ చేశారు. నా చేయి పట్టుకుని నడిపించారంటే వారు నా జర్నీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ సునీత గారు. డెఫినెట్లీ ఎప్పుడున్నా నాకు కార్యక్రమం కృష్ణ ఉంటే బాగుంటుందని ఆవిడ అనుకోవడం. మీ ఇద్దరి పాట కాంబినేషన్, వాయిస్ కాంబినేషన్ భలే ఉంటుంది. ఎందుకంటే షీఈ్ ఆల్సో ఫుల్ ఆఫ్ మెలడీ అండ్ ఎక్స్ప్రెషన్. యూఆర్ ఆల్సో లైక్ దట్. కాబట్టి మీ ఇద్దరికి కుదురుకున్న పాటలు బాగుంటాయి. మేము కలిసి వేదం పాట చాలాసార్లు పాడాము. ఆ పాటకైతే పాడేసిన తర్వాత ఇంకా ఆవిడ లిటరలీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. ఆవిడ ఇంకోటి, ఆవిడ దగ్గర నేను చూసింది ఒక పాట పక్క వాళ్ళు, అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, బాగా పాడితే వెంటనే ఆవిడ ఒక స్టేజ్ అప్పటికప్పుడు చేసే ఒక అప్రిషియేషన్ ఉంటుంది. అది బాలు గారు, చిత్ర గారు ఆఫ్ కోర్స్, ఇంకా సునీత గారు, అంటే వెంటనే ఆవిడ పాడడం కూడా ఒక నిమిషం ఆపి అప్రిషియేట్ చేస్తారు. సో ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ అవన్నీ. ఒక్కసారి వేదం బాలుగారి కోసం తలుచుకుందాం. సాగర సంగమమే ఒక యోగం, క్షారజలధులే క్షీరములాయే, మథనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే, పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మృగ వేదం అణువణువున నాదం. గూస్ బంప్స్.